స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించొచ్చా? చాలామంది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాము, మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. అసలు నిజంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. నిజంగానే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు, కానీ అది అందరికీ సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లో మేము కూడా డబ్బులు సంపాదించాలి అనుకుంటే సరిపోదు. అందులో కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. ఇందులో మీరు మొదటిగా తెలుసుకోవాల్సింది రిస్క్. మీకు రిస్క్ చేసే ధైర్యం ఉండాలి. ఈక్విటీ మార్కెట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా నష్టాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు రాంగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని పెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు మనీ ఎర్న్ చేయాలి అంటే 2 విషయాలను ఖచ్చితంగా ఫాలో కావాలి. ఫస్ట్ వన్, కరెక్ట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఏ టైంకు ఆ స్టాక్ నుంచి బయటకి రావాలి అంటే ఏ టైంలో ఆ స్టాక్ని కొనాలి, ఆ స్టాక్ నుంచి ఏ టైంలో బయటికి రావాలి. ఐదర్ ఆ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, ఆర్ ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు ఆ స్టాక్ నుంచి ఎప్పుడు బయటికి రావాలి అనే 2 బేసిక్ రూల్స్ తెలిసి ఉండాలి. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, ఐచర్ మోటార్, రిలయన్స్, అవంతి ఫీడ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇలాంటి స్టాక్స్ గత 10-15 ఏళ్ల నుంచి ఇన్వెస్టర్లను మిలియనీర్లను చేశాయి. సరైన స్టాక్ను ఎంచుకోవడానికి మీరు ఆర్థిక మేధావి కావాల్సిన అవసరం లేదు. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడంతో పాటు ఇతర కొన్ని అంశాలపై కొంత అవగాహన ఉంటే సరిపోతుంది. కరెక్ట్ స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కంపెనీలో స్థిరమైన ఆదాయ వృద్ధిని నమోదు చేస్తూ ఉండాలి. అదే కొత్త కంపెనీ అయితే దీనికి క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉండాలి. మంచి ఆదాయాన్ని ఆర్జించే సామర్థ్యం కూడా ఉండాలి. ఒక కంపెనీ ఆదాయం వివిధ మార్గాల నుంచి వస్తూ ఉండాలి. అంటే కార్యకలాపాల డైవర్సిఫికేషన్ కనిపించాలి. కంపెనీ వద్ద సరిపడినంత క్యాష్ ఫ్లో ఉండి కొత్తగా క్యాపిటల్ సమీకరించగలిగే సత్తా ఉండాలి. ఎక్కువ రుణభారం ఉన్న కంపెనీల జోలికి అస్సలు వెళ్ళొద్దు. కొత్త కంపెనీలో అయితే వారి ప్రోడక్ట్లను గమనించాలి. అవి ఇన్నోవేషన్తో కొత్త ప్రోడక్ట్లను లాంచ్ చేస్తూ ఉండాలి. ప్రభుత్వాలపై ఆదాయం కోసం ఎక్కువగా ఆధారపడే కంపెనీలను సెలెక్ట్ చేసుకోవద్దు. జనరల్గా మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు అందులో ఏం చేయాలి అని నేర్చుకుంటుంటాం. కానీ స్టాక్ మార్కెట్లో మనం కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించాలి అంటే ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో కూడా నేర్చుకోవాలి. కేవలం మీడియాలో బాగా పాపులర్ అయిన కంపెనీ స్టాక్ను కొనొద్దు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. పెద్ద ఇన్వెస్టర్స్, పాపులర్ సెలబ్రిటీ ఇన్వెస్టర్స్ని బ్లైండ్గా ఫాలో చేయొద్దు. వారు కొన్నారు అని చెప్పేసి వారు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్న స్టాక్స్ని కొంతమంది కొంటూ ఉంటారు. వాళ్ళ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన ప్రతి వాళ్ళు చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదే. ఎక్కడో మీడియాలో చూసి, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ స్టాక్ కొన్నారని, ఆర్ ఎవరైనా పాపులర్ సెలబ్రిటీ ఈ స్టాక్లో ఎంటర్ అయ్యారని తెలుసుకుని అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉంటారు. సో అలాంటి స్టాక్స్ని కొనొద్దు. కొన్ని త్రైమాసికాలుగా స్టాక్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదని మీ ఇన్వెస్ట్మెంట్ థిసిస్ని మార్చుకోవద్దు. కంపెనీ ఫండమెంటల్స్ కూడా క్షీణిస్తూ ఉంటే ఆ స్టాక్ను ఇంకా హోల్డ్ చేయడం అంత మంచిది కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. క్రమశిక్షణ, సహనం ఉండాలి. మీరు ఒక మంచి స్టాక్ను ఎంచుకున్న తర్వాత స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడొద్దు. కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండి మార్కెట్ వాటా పెంచుకుంటూ వెళ్తున్న కంపెనీలపై నమ్మకంగా ఉండొచ్చు. సామర్థ్యం ఉన్న స్టాక్ సత్తా తెలియాలంటే కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సో దీనికి మీకు కావాల్సింది ఓపిక. ఓపిక లేకుండా స్టాక్ మార్కెట్లో వచ్చి ఇప్పుడే నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు రేపే ప్రాఫిట్ కావాలి అంటే రాదు. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్ కన్నా ఎక్కువ రాబడి అందించే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు మరేవీ లేవనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.